రేణుకాస్వామి హత్య కేసు ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ప్రియురాలి మోజులో పడి వీరాభిమానిని దారుణంగా హత్య చేసిన స్టార్ హీరో దర్శన్ తీరు ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. దాంతోపాటే నెట్టింట పవిత్ర గౌడ గురించి అందరూ ఆరా తీయడం ఎక్కువైంది. ఈ క్రమంలోనే పవిత్ర గౌడ ఎలాంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేని ఓ చిన్న కిరాణా షాప్ యజమాని కూతురని తెలవడం, అక్కడి నుంచి తన జర్నీ స్టార్ట్ చేసి కోటీశ్వరరాలు కావడంపై నెట్టింట పెద్ద చర్చే జరుగుతోంది. ఎస్, నటి పవిత్ర గౌడ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె తండ్రి కిరాణా దుకాణం యజమాని. బిషప్ కాటన్ కాలేజ్లో BCA డిగ్రీ పూర్తి చేసి సిస్టమ్ డిజైనింగ్లో డిగ్రీ పూర్తి చేసి నటనపై ఆసక్తితో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. పవిత్ర గౌడ పలు జ్యువెలరీ స్టోర్స్కు సంబంధించిన ప్రకటనల్లో కనిపించింది. మోడల్ ప్రపంచంలో మిస్ బెంగళూరుగా నిలిచింది. మొదట్లో బుల్లితెరపై పలు సీరియల్స్ చేసి ఆ తర్వాత 2 సినిమాల్లో కథానాయికగా కనిపించింది. ఆ తర్వాత సినీ పరిశ్రమకు దూరమైంది. అంతేకాదు కన్నడ ఇండస్ట్రీలో పవిత్ర గౌడకు అంతగా గుర్తింపు కూడా రాలేదు. కేవలం హీరో దర్శన్తో ఉన్న అనుబంధం కారణంగా ఆమె పేరు ఎక్కువగా వార్తల్లో నిలిచింది. పవిత్ర గౌడకు ఇదివరకే పెళ్లైంది. సంజయ్ సింగ్ అనే సామాన్యుణ్ణి పెళ్లి చేసుకున్న పవిత్ర కొన్ని రోజులకే విడాకులు తీసుకుంది. వీరికి ఓ పాప కూడా ఉంది. ఆ తర్వాత కొన్నాళ్లు ఒంటరిగా ఉన్న పవిత్రకు హీరో దర్శన్తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి స్నేహం ప్రేమగా మారింది. దర్శన్తో ప్రేమ, లివ్ ఇన్ రిలేషన్షిప్తో పవిత్ర గౌడ ఒక్కసారిగా కోటీశ్వరరాలైందని అంటున్నారు కొంతమంది. ఇక విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోన్న పవిత్ర గౌడకు RR నగర్లోని 3 అంతస్తుల ఇంటిని కూడా దర్శన్ బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం. ఓ లగ్జరీ కార్ విషయంలో దర్శన్ భార్య విజయలక్ష్మి, పవిత్రకు మధ్య సోషల్ మీడియాలో పెద్ద గొడవే జరిగింది. భార్యకు దర్శన్ లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చాడని తెలిసి తనకు అదే కారు కావాలని కోరిందట పవిత్ర గౌడ. దీంతో తన భార్య విజయలక్ష్మికి ఇచ్చిన మోడల్ కారునే పవిత్ర గౌడకు బహుమతిగా ఇచ్చాడు దర్శన్. పవిత్ర ఉంటోన్న ఇంటిని కూడా దర్శన్ స్వయంగా కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.